హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తెరమ. ఈరోజు మనం సొగస్చూడ తెరమలో కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కూకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో లైట్ వెయిట్ అండి. ఓకే, బాగుంటుంది సారీ. మంచి రాయల్ బ్లూ, మంచి నావీ బ్లూ తో మనం సారీ అనేది డిజైన్ చేసాము. లైట్ వెయిట్ పట్టు అన్నమాట. సారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ తో మనం పట్టు అనేది మనం తీసుకున్నాము. ఓకే, పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం జరీతో ఒక చిన్న బర్డ్స్ మోడల్ లాగా చాలా అందంగా మనం పళ్ళులో క్రియేట్ చేసామండి. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక రుద్రాక్షి లాగా మనం ఆ జరీతోనే మనం గోల్డ్ కలర్ జరీతోనే మనం చాలా అందంగా ఒక బోర్డర్ లాగా 2 బోర్డర్స్ లాగా మనం 2 సైడ్స్ లాగా అందంగా తీసుకున్నాము. శారీ వచ్చేకాడికి చాలా చక్కగా మనకి మొత్తం శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం కట్ వర్క్ లాగా మనం క్రియేట్ చేసాం. కట్ వర్క్ లాగా మనం లైన్స్ లాగా క్రియేట్ చేసాం అనమాట. చేస్తూనే ఇక్కడికి వచ్చేకాడికి ఒక టిష్యూ బోర్డర్ లాగా మనం ఒక లైన్స్ బోర్డర్, జరీ బోర్డర్స్ కూడా తీసుకున్నామండి. ఆ జరీ బోర్డర్ లో వచ్చేకాడికి లీఫ్ అనేది మనం కట్ వర్క్ లో మనం చాలా అందంగా మనం కట్ వర్క్ లాగా మనం డిజైన్ చేసాం. శారీ ఈ డిజైన్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఇంతే దగ్గరగా మనం ఈ స్కర్ట్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం ఆ డిజైన్ అనేది తీసుకున్నామండి. మజింతా కాంబినేషన్స్ పైన ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా చక్కగా చాలా అందంగా మనం శారీ అనేది చాలా లైట్ వెయిట్ లో డిజైన్ చేసాం. ఈ మిడిల్ పార్ట్ మనం మొత్తం లీఫ్ వర్క్ ఇచ్చాం. కింద బోర్డర్ అనేది మనం ఇంకా చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. మల్టీ కలర్ కాంబినేషన్స్ తో పైన ఉన్నట్టుగానే మజింతా కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ తీసుకున్నాం, కడ్డీ బోర్డర్. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఒక బ్రిక్ షేడ్ లాగా మనం అందంగా మనం ఒక కల్నేత తీసుకున్నామండి. ఆ కల్నేతలో కూడా ఒక పికాక్ అనేది మనం ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనం ఒక పికాక్ అనేది మనం జరీతో తీసుకున్నాం. ఫ్లవర్ వచ్చేకాడికి జరీ అండ్ పింక్ కలర్ తో కూడా చాలా అందంగా మనం ఒక ఫ్లవర్ ఇచ్చారు. మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి నావీ బ్లూ లో వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం జరీతో తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్. అలాగే మనం ఒక అందమైన ఫ్లవర్ కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో కూడా ఫ్లవర్ క్రియేట్ చేసాం. మళ్ళీ పైన వచ్చేకాడికి చాలా అందమైన కాంబినేషన్ మళ్ళీ తీసుకున్నాం అండి. మళ్ళీ ఒక లెక్స్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాం. లెక్స్ గ్రీన్ లో కూడా మనం ఆ డ్రాప్ డిజైన్స్, ఆ ఫ్లవర్స్ అనేది కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మనం అనేది ఆ స్కర్ట్ బోర్డర్ లో మొత్తం 3 కలర్ కాంబినేషన్స్ ఈ శారీ డిజైన్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. అంటే బోర్డర్ లో మనకి 3 కలర్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ ఉంటుందండి. సేమ్ కలర్ కాంబినేషన్స్. పట్టు వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది చక్కగా. అంటే డిజైన్ మిస్ చేశారు. అవునండి. బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేకాడికి అందంగా మనం ఒక పళ్ళులో బోర్డర్ లో చూసిన 3 కాంబినేషన్స్ ఇక్కడ హ్యాండ్స్ కూడా మనం మంచి డిజైన్ ప్యాటర్న్ తీసుకునేటట్టుగా మనం హ్యాండ్స్ అనేది డిజైన్ చేసాము. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఫుల్ డిజైన్ తో కంటిన్యూ చేశారు, మల్టీ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 7500 కి మనం బ్రైడల్ వెరైటీ ఇస్తున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్ సారీ, సాఫ్ట్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వస్త్రకళ పట్టులో డిజైనర్ శారీ అనమాట. బాగుంటుందండి. పళ్ళు వచ్చేకాడికంతా కూడా మనం ఒక అందంగా మనం ఒక వేవ్స్ లాగా మనం క్రియేట్ చేసామండి. బ్రింజాల్ కలర్ తీసుకున్నాం కాంబినేషన్. బ్రింజాల్ కలర్ లో అంతా కూడా ఒక వేవ్స్ లాగా మనం చక్కగా మనం పళ్ళులో మనం అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు ఆ విధంగా క్రియేట్ చేస్తూ మళ్ళీ వేవ్స్ పైన అంతా కూడా మనం ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. లెమన్ ఎల్లో కాంబినేషన్స్ లో మనం ఒక ఫ్లవర్స్ అనేది కూడా లోటస్ ఫ్లవర్స్ అనేది కూడా మనం క్రియేట్ చేసామండి. మిడిల్ అంతా కూడా మనం ఒక లత లాగా మనం ఒక వేవ్స్ లాగా రెడ్ కలర్ కాంబినేషన్స్ తో గోల్డ్ కలర్ జరీతో చాలా అందంగా మనం బ్రైడల్ వేర్ లుక్ వచ్చే విధంగా మనం క్రియేట్ చేసామండి. అది కూడా పళ్ళులో ఉన్న లోటస్ ఫ్లవర్స్ కూడా మనం అదే కాంబినేషన్స్, మనం లెమన్ ఎల్లో కాంబినేషన్, బర్డ్స్ వచ్చేకాడికంతా కూడా మనకి రాయల్ బ్లూ, ఇట్లా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో చాలా అందంగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికంతా కూడా పైన షోల్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చాం. బ్రింజాల్ కలర్ అనేది చాలా లెంతీగా తీసుకున్నామండి. లెంతీగా తీసుకుంటూ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. దాని తర్వాత అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం జరీతో చాలా అందంగా ఒక బిగ్ సైజ్ లో మనం షోల్డర్ దగ్గర అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. పైన ఉన్నట్టుగానే కింద చూసినట్లయితే ఇంకా చాలా అందంగా తీసుకున్నామండి. ఏంటంటే ఇక్కడికి వచ్చేకాడికి కింద వైపు వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ అనేది చాలా లెంతీ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఆ లెంతీ కడ్డీ బోర్డర్ లో కూడా జరీ అనేది మనం జరీ టర్నింగ్ బోర్డర్ అనేది కూడా మనం కడ్డీ బోర్డర్ లోనే మనం జరీతో మనం చాలా అందంగా కడ్డీ బోర్డర్ అనేది కూడా జరీతో మనం తీసుకున్నాం. డిజైనర్ బోర్డర్ మళ్ళీ పైన వచ్చేకాడికి బ్రింజాల్ కలర్ తీసుకున్నాం. ఆ బ్రింజాల్ కలర్ తోనే మళ్ళీ మనం పైన ఉన్నట్టుగానే మనకి షోల్డర్ లో ఏదైతే టర్నింగ్ బోర్డర్ ఉందో అదే టర్నింగ్ బోర్డర్ ఇక్కడ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి చాలా చక్కగా చాలా లైట్ వెయిట్ లో చాలా డిజైనర్ గా మన దగ్గర ఇలాంటి వెరైటీస్ 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర ఇలాంటి వెరైటీస్ అనేది మన దగ్గర బ్రైడల్ కలెక్షన్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్రింజాల్ కలర్ కాంబినేషన్, అలాగే పైన మాత్రం చిన్న బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది హ్యాండ్స్ తీసుకున్నాము.
డిజైనర్ శారీ బ్రైడల్ వేర్ లో మనం 6500 కి మనం శారీ ఇస్తున్నాం. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి వెంకటగిరి పట్టులో లైట్ వెయిట్ అండి, Wow. బాగుంటుందండి. మంచి బ్లాక్ కలర్ కి చక్కగా మనం సంపంగి కలర్ కాంబినేషన్ మనం పళ్ళు అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. ఈ సంపంగి కలర్ లో కూడా ఏంటంటే జరీతో మనం చాలా అందంగా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం ఆ పళ్ళు 1 మీటర్ అనేది అంతగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ చిన్నగా మనం ఒక చిన్న స్మాల్ సైజ్ టెంపుల్స్ లో కూడా మనం రెండు వైపులు కూడా టెంపుల్ డిజైన్స్ అనేది మనం పళ్ళు దగ్గర తీసుకున్నాము. శారీ వచ్చేకాడికి చాలా అందమైన డిజైన్స్ తో మనం క్రియేట్ చేసామండి. బ్లాక్ కలర్ పైన అంతా కూడా ఒక బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం జరీతో. ఒక బాక్స్ వచ్చేకాడికి అంతా కూడా ఒక ట్రెడిషనల్ లాగా మనం ఒక డీర్ డిజైన్స్ అనేది మనం ఆ బాక్స్ లో మనం క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి ఎలిఫెంట్, ఇంకోటి వచ్చేకాడికి పీకాక్, 3 డిజైన్స్ అనేది మనం బాక్సెస్ లో మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట. ఇది కూడా ఏంటంటే పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఇంతే దగ్గరగా ఈ అందమైన డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. బాగుంటుంది. పైన బోర్డర్స్ వచ్చేకాడికి లెంతీగా కొంచెం బ్లాక్ కలర్ మనం అందంగా తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి అంతా కూడా మంచిగా గోల్డ్ కలర్ తో మనం కడ్డీ బోర్డర్ అనేది షోల్డర్ దగ్గర తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇట్లా వెంకటగిరి పట్టులో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది 2 షాప్స్ లో కూడా. పైన బ్లాక్ కలర్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి ఏంటంటే మంచిగా మనం వైలెట్ తో మనం ఇక్కడ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. బోర్డర్ పైన వచ్చేకాడికి మంచి గోల్డ్ కలర్ తో మనం కడ్డీ బోర్డర్ సంపంగి కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. బ్లాక్ కలర్. అవునండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేకాడికి ఓన్లీ మనం 7500 కి మనం ఈ శారీ ఇస్తున్నాం. బ్రైడల్ వేరు చాలా బాగుంటుందండి, చాలా క్లాస్ గా ఉంది చూడడానికి. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కొల్లాం పట్టు. కొల్లాం పట్టులో డిజైనర్ అన్నమాట. అంటే ఒక కల్నేత పింక్ అనేది మనం తీసుకున్నామండి. అంటే పింక్ అండ్ ఎల్లో తీసుకునే కాడికి ఒక లెమన్ ఎల్లో కల్నేత లాగా మనకి శారీ అనేది హైలైట్ అవుతుంది. దీనికి వచ్చే కాడికి అందంగా మనకి పళ్ళు అంతా కూడా మనం ఒక వేవ్స్ లాగా మనం జరీతో చక్కగా మనం ఒక వేవ్స్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసామండి. వేవ్స్ లాగా తీసుకుంటేనే సైడ్ లో వచ్చే కాడికి హ్యాంగింగ్ దగ్గర అంతా కూడా మనం టెంపుల్ డిజైన్స్ అనేది 2 వైపులు కూడా మనం తీసుకున్నాము. శారీ వచ్చే కాడికి చాలా లైట్ వెయిట్ లో ఈ కొల్లాం పట్టు అనేది మనం డిజైన్ చేసామండి. కల్నేతతో మనం లైట్ లెమన్ ఎల్లో ఉంటుంది. అదే లెమన్ ఎల్లో షేడ్స్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం థ్రెడ్ వర్క్ తో వీవింగ్ తో అందంగా మనం మిడిల్ లో మనం ఓన్లీ ఫ్లవర్ థ్రెడ్ వర్క్ తో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే అంత అందంగా తీసుకున్నామండి. మంచి పింక్ కలర్ ఇచ్చాం. పింక్ కలర్ లో ఒక చక్కగా ఒక చిన్న బోర్డర్ మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ ఇస్తున్న ఇక్కడ లెమన్ ఎల్లో లో ఒక స్ట్రైప్ డిజైన్స్ లాగా మనం అంటే ఇక్కడ వచ్చేకాడికి సిల్వర్ జరీ ఉంది, పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్. ఈ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ మిడిల్ లో వచ్చేకాడికి ఒక లైన్స్ లాగా మనం లెమన్ ఎల్లో తో క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ఒక లైన్ లో వచ్చేకాడికి రుద్రాక్ష డిజైన్, ఇంకొకటి వచ్చేకాడికి మ్యాంగోస్ తో ఇట్లా చక్కగా మనం ఈ బోర్డర్ కూడా మనం అందంగా పైన షోల్డర్ బోర్డర్ క్రియేట్ చేసామండి. కింద వైపు వచ్చేకాడికి ఒక డిజైనర్ గా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాము. ఆ పింక్ కలర్ అనేది చాలా లెంతీగా తీసుకున్నాం. లెంతీగా తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి 2 సిల్వర్ జరీ మిడిల్ లో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట. ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం బ్యాక్గ్రౌండ్ పింక్ ఉంది కాబట్టి మంచి అందంగా మనం లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఆ ఫ్లవర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చేకాడికి గోల్డ్ కలర్, ఈ గోల్డ్ కలర్ సిల్వర్ మధ్యలో కూడా పైన చూసినట్లుగానే ఆ మ్యాంగోస్ అండ్ ఆ రుద్రాక్ష డిజైన్స్ కొంచెం లెంతీగా తీసుకున్నాం అనమాట. కింద వైపు వచ్చేకాడికి బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మన దగ్గర కొల్లాం పట్టులో ఉంటాయండి. అంటే కనీసం ఒక 50 శారీస్ దాకా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కొల్లాం పట్టులో డిజైన్స్ కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి శారీ అంతా కూడా కలనేతుంది కాబట్టి పింక్ కలర్ తో మనం పళ్ళులో ఉన్న బ్లౌజ్ కలర్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ అందంగా క్రియేట్ చేసాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3600 రూపీస్ కి మనం ఈ ప్యూర్ కొల్లాం పట్టు అనేది మనం ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. కొల్లాం పట్టు డిజైనర్ సారీ అన్నమాట ఇది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దగ్గర కంచి పట్టులోనే కాదండి, డిజైనర్ పట్టులో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చి ప్యూర్ బనారస్ లెలిన్ పట్టు అండి. బాగుంటుంది. మంచి ప్యారెట్ గ్రీన్ అంతా కూడా మనం చక్కగా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం సారీ అనేది డిజైన్ చేయించామండి. ఈ ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా చక్కగా మనం బాటిల్ గ్రీన్ తీసుకున్నాం. ఈ బాటిల్ గ్రీన్ అంతా కూడా మనం ఒక జరీతో మనం అందంగా ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా 1/2 మీటర్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. చేస్తున్న శారీ అంతా కూడా చాలా చక్కగా మనం ఈ ప్యూర్ లెలిన్ పట్టు పైన అంతా కూడా మనం ఒక షేడెడ్ లాగా ఒక లీఫ్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. ఇక్కడ కూడా ఏంటంటే ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి మంచి బాటిల్ గ్రీన్ తో ఒక సెల్ఫ్ ప్రింట్ వచ్చే విధంగా చాలా అందంగా మనం ఒక ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. అది ఏంటంటే పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా ఆ ప్రింటింగ్ అనేది అందంగా మనకు వస్తుంది. ప్రింటింగ్ ఇస్తూనే మళ్ళీ కూడా మనం ఒక లీఫ్ అనేది కూడా మనం అందంగా చక్కగా ఈ లెలిన్ పట్టు పైన క్రియేట్ చేసామండి. బనారస్ ప్యూర్ లెలిన్ పట్టు పైన అంతా కూడా ఒక
ఒకటి వచ్చేకాడికి సిల్వర్ జరీ, ఇంకోటి వచ్చేకాడికి గోల్డ్ కలర్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుంది, సిల్వర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక లైట్ ఒక చాక్లెట్ కలర్ లాగా మనకి అందంగా మనం క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుంది, బాటిల్ గ్రీన్ లో మనం గోల్డ్ కలర్ తో మనం చక్కగా మనం కడ్డీ బోర్డర్ అనేది అందంగా క్రియేట్ చేసాం. తర్వాత అంతా కూడా మనం బాటిల్ గ్రీన్ తో లైన్స్ లో మనం తీసుకున్నాము. పైన ఉన్నట్టు కింద కూడా మనం సేమ్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ పట్టు అండి. అంటే పట్టు వద్దు మనకి ఫ్యాన్సీలో వెరైటీ కావాలి, కాస్ట్లీలో కావాలనుకుంటే ఇట్లా లెలిన్ పట్టు కానివ్వండి, జూట్ పట్టు కానివ్వండి, అన్ని కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్, బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ వచ్చేకాడికి మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ తీసుకుంటూ ఇక్కడ ఒక రుద్రాక్షి లాగా మన హ్యాండ్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 7,990 రూపీస్ పడుతుందండి. 7,990 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి జూట్ పట్టు అండి, బనారస్ లో ప్యూర్ జూట్ పట్టు అనమాట. మంచిగా మనం రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ కి చక్కగా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఒక యాంటిక్ జరీతో మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా అందంగా క్రియేట్ చేసాం. ఫ్లవర్స్ తో సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా కూడా మనం ఈ 1/2 మీటర్ పళ్ళు అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా చక్కగా మనం బుటీ స్టైల్లో మనం అందంగా ఈ బనారస్ ప్యూర్ జూట్ పైన మనం క్రియేట్ చేసామండి. బుటీస్ అనేది మనం శారీ అంతా కూడా మనం తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం పళ్ళులో పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి ఒక కల్నేత లాగా మనం బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూ మిడిల్ అంతా కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం జరీతో యాంటిక్ జరీతో తీసుకున్నామండి. మళ్ళీ రెండు వైపులు వచ్చేకాడికి చక్కగా మనం చాలా అందంగా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం జరీతో మనం ఆ యాంటిక్ జరీతో మనం రెండు వైపులు కూడా ఆ టర్నింగ్ బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. పైన వచ్చేకాడికి మనకి పింక్ కలర్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనకి లెంతీగా మనం బోర్డర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. పైన ఉన్నట్టుగానే పింక్ కలర్ తో ఆ బోర్డర్ అనేది క్రియేట్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చేకాడికి చక్కగా మనకి మంచి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం కల్నేతతో ఒక గ్రీన్ కలర్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. ఎమరాల్డ్ గ్రీన్ లో వచ్చేకాడికి చక్కగా మనం ఒక బోర్డర్ అనేది కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనం చాలా అందంగా మనం బోర్డర్ అనేది మన జరీ బోర్డర్ యాంటిక్ జరీతో తీసుకున్నామండి. ఇలాంటి జూట్ పట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా మనం ప్యూర్ జూట్ పట్లో మనం బ్లౌజ్ అనేది పింక్ కలర్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి 2 బోర్డర్స్ అనేది మనం సారీలో కింద బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అలాగే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8,250 పడుతుందండి. 8,250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి బ్లాక్ కలర్ అండి, బాగుంటుంది. కోటా సిల్క్ అన్నమాట. ఈ కోటా పైన అంతా కూడా ఏంటంటే మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో మనం అందంగా బ్లాక్ కలర్ పైన బ్లాక్ కలర్ తోనే ఒక సెల్ఫ్ వీవింగ్ లాగా మనం వేవ్స్ లాగా మనం అందంగా డిజైన్ అనేది క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ తో 0 సైజ్ తో మనం మిర్రర్ వర్క్ అనేది చాలా క్యూట్ గా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. సారీ మొత్తం కూడా అందంగా మనం క్రియేట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేకాడికి హ్యాంగింగ్ దగ్గర మాత్రం ఒక గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ తో ఒక ప్యాచ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక డక్స్ డిజైన్స్ అనేది అది కూడా చక్కగా గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి చాలా అందంగా మనం బ్లాక్ కలర్ పైన బాగా ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది గ్రీన్ కలర్ అనేది తీసుకున్నామండి. రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఇచ్చామన్నమాట. ఇట్లా మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక 3 డక్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ తో మనం చాలా అందంగా 0 సైజ్ తో మిర్రర్ వర్క్ అనేది మనకి అందంగా వస్తుంది. పైన షోల్డర్ దగ్గర వచ్చే మాత్రం గోల్డ్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ లాగా మనం క్రియేట్ చేసామండి. కింద వైపు వచ్చే బోర్డర్ సేమ్ పళ్ళులో ఎలా అయితే ఉందో ఆ డక్స్ అనేది మనం ఇక్కడ కొంచెం చిన్న సైజ్ అనేది మనం ఇక్కడ కింద వైపు తీసుకున్నాం. బంచెస్ మోడల్ అంటే బుటీస్ లాగా మొత్తం శారీ అంతా కూడా మనం కింద వైపు అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ ప్రతి దాంతో కూడా మనం గ్రీన్ కలర్ తో మిర్రర్ వర్క్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా గోల్డ్ కలర్ తో ఒక పైపింగ్ లాగా మనం ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనం చాలా అందంగా మనం మిర్రర్ వర్క్ ప్యూర్ రా సిల్క్ తో మనం బ్లౌజ్ అనేది క్రియేట్ చేసాం. అది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి మనం రెడ్ కలర్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా మనం మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. సారీ మొత్తం మనకి మిర్రర్స్ వర్క్ అనేది మనకి చుట్టూ రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో మిర్రర్ వర్క్ వచ్చింది. టోటల్ గా కాంట్రాస్ట్ లుక్. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2,325 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 2,325 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కోరా సిల్క్ అండి, బాగుంటుందండి. లైట్ స్కై బ్లూ తీసుకున్నాము. సారీ కూడా మంచి కాంబినేషన్, మంచి కలర్. ఈ కలర్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో ఒక లైన్స్ లాగా మనం క్యూట్ గా మనం పైన షోల్డర్ దగ్గర ఒక లైన్స్ వైజ్ లో బోర్డర్
అనేది క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ ఈ స్కై బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేకాడి పింక్ కలర్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ తో అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ తో మనం ఒక 2 లైన్స్ లాగా మిర్రర్ వర్క్ అనేది మిర్రర్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం క్రియేట్ చేసాం. ఇదే బోర్డర్ మనకి పళ్ళులో కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర వస్తుందండి. ఇక్కడ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం ఒక 3 లైన్స్ తో మనం అందంగా మిర్రర్ బోర్డర్ అనేది చేస్తూ దానిపైన అంతా కూడా చక్కగా ఒక పింక్ కలర్ తో మంచి లైట్ అండ్ డార్క్ పింక్ కలర్ తో మనం ఫ్లవర్ అనేది కూడా మనం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి అంతా కూడా మనకి ప్లెయినే వస్తుందండి. ప్లెయినే వస్తుంది. కింద వైపు కూడా మనకి సేమ్ పైన ఉన్నట్టుగానే సేమ్ 2 లైన్స్ తో మనం కింద వైపు కూడా బోర్డర్ అనేది మనం చక్కగా తీసుకున్నాం. ఈ శారీ కూడా ఏంటంటే బ్లౌజ్ అనేది మనం చాలా అందంగా తీసుకున్నామండి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి ఓన్లీ మనం బోర్డర్స్ లోనే శారీ అనేది క్రియేట్ చేసాం కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఇట్లా హెవీ బ్లౌజ్ అనేది మనం ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. పైన 2 ఫ్లవర్స్ ఇచ్చారు కదా, 2 హ్యాండ్స్ కి వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే వచ్చేకాడికి మనకి నెక్ పార్ట్ అంతా కూడా మనం ఆ ఫ్లవర్ పళ్ళులో ఉన్న హ్యాంగ్ అయ్యే దగ్గర ఉన్న ఫ్లవర్స్ అంతా కూడా మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుందండి. ప్యూర్ కోరా సిల్క్ అన్నమాట మెటీరియల్ వచ్చేకాడికి. ఈ శారీ కాస్ట్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1250 పడుతుందండి. 1250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బాగుంటుందండి. మంచి టిష్యూ కోటా తీసుకున్నాం. అది ఏంటంటే ఆ టిష్యూ కోటా కూడా మంచి ప్యారెట్ గ్రీన్ మీద అందంగా మనం డిజైనర్ గా క్రియేట్ చేసామండి. ఈ ప్యారెట్ గ్రీన్ మిడిల్ లో ఉంది కాబట్టి బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా పింక్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్ తీసుకున్నాం. గోట్ వర్క్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి ఒక కిచా బోర్డర్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ తో చక్కగా చాలా అందంగా మనకి ఒక రౌండ్స్ సర్కిల్స్ లాగా ఒక బాల్స్ డిజైన్స్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చామన్నమాట. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఆ బోర్డర్ అనేది మనకి వస్తుంది. శారీ వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. పైన మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాం. ఎందుకంటే కింద బోర్డర్ అనేది చాలా అందమైన బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసామండి. కింద వైపు పైన ఉన్నట్టుగానే గోల్డ్ కలర్ కిచ్చా బోర్డర్ మనం సేమ్ ఇక్కడ కూడా మనం సేమ్ తీసుకున్నాం. సేమ్ బ్లాక్ కలర్ రౌండ్స్ తో దానిపైన అంతా కూడా మనం ఒక రౌండ్ లాగా మనం ఒక లెమనెల్లోతో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసాం. చేస్తూ మిడిల్ లో ఒక లేడీ ఒక పార్ట్ డిజైన్ లాగా మనకి కూర్చున్నట్టుగా మనం అందంగా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం క్రియేట్ చేసామండి. డిజైన్ అది ఎంబ్రాయిడరీతో వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి అందమైన డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. శారీ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి చాలా అందంగా మనకి డిజైనర్ బ్లౌజ్ తో మనం పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఆ ఫిగర్ లో మనకి డ్రెస్సింగ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ లుక్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2325 రూపీస్ కి మనం ఈ సారీ 2325 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. మంచి షేడెడ్ లో తీసుకున్నాము. పైన వచ్చేకాడికి కనకాంబరం కలర్, కింద వచ్చేకాడికి బే పింక్ తో మనం అందంగా మనం షేడెడ్ తో మనం క్రియేట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి 2.5 మీటర్ అంతా కూడా మనకి ప్లెయిన్ షిఫాన్ ఉంటుంది. ఈ ప్లెయిన్ షిఫాన్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో మన కుందన్స్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్స్ అంతా కూడా చాలా చక్కగా వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక లేస్ బోర్డర్ అనేది మనం అందంగా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా చాలా సూపర్ గా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా వస్తుందండి. అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర పైన షోల్డర్ అండ్ సెకండ్ వైపు కూడా మనకి అలాగే వస్తుంది. మళ్ళీ కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా మనం జార్జెట్ మెటీరియల్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి ప్యూర్ జార్జెట్ ఉంటుంది. మంచిగా మనం కనకాంబరం కలర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి కుచ్చుల దగ్గర అంతా కూడా మనం చాలా అందంగా మనం ఒక డిజైనర్ గా మనం క్రియేట్ చేసామండి. ఇక్కడ ఒక పార్ట్ వచ్చేకాడికి ఒక లేస్ తో మనం చాలా చక్కగా ఒక లేస్ ఒక ప్యాచ్ అనేది తీసుకున్నాం. దానిపైన అంతా కూడా ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం అందంగా ఇచ్చాం. అదే వర్క్ మనకి కింద ఇంకొక దగ్గర కూడా మనకి అందంగా వస్తుంది. 2 లైన్స్ లాగా మళ్ళీ సేమ్ పైన షోల్డర్ దగ్గర ఉన్న మనకి వీట్ కలర్ కాంబినేషన్స్ ఆ లేస్ బోర్డర్ అనేది మనం ఇక్కడ కూడా తీసుకున్నామండి. బాగుంటుంది. శారీ అంతా కూడా మనకి చక్కగా డిజైనర్ గా మనకి ఫాలింగ్ మెటీరియల్ లో ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి వీట్ కలర్ కాంబినేషన్ జూట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది. సేమ్ హ్యాండ్స్ కి మనకి లేస్ తో మనం చక్కగా 2 బోర్డర్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2300 పడుతుందండి. 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. రెడ్ కలర్ షేడెడ్ ప్యూర్ షిఫాన్ అన్నమాట. రెడ్ కింద వైపు వచ్చేకాడికి రెడ్ ఉంటుంది. పైన అంతా కూడా మనం లైట్ షేడెడ్ పింక్ కలర్ తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో పైపింగ్ తీసుకున్నాము. పైపింగ్ తీసుకుంటేనే ఇక్కడ వచ్చేకాడికి అదే కలర్ కాంబినేషన్ అంటూ మళ్ళీ బ్లాక్ కలర్ తో కూడా ఒక వేవ్స్ లాగా చాలా అందంగా మనం ఒక లైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాము. గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి జరీ బోర్డర్ సిల్వర్ జరీతో కూడా చక్కగా మనం ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఈ అందమైన బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ
కంటిన్యూగా వస్తుంది. ఓకే. శారీ అంతా కూడా మనం ఇంతే చక్కగా మనం ఈ బోర్డర్స్ తోనే శారీ అనేది డిజైన్ చేసామండి. మొత్తం షేడెడ్ ఉంటుంది, ప్లస్ అందమైన బోర్డర్ అనేది మనకి కింద వైపు కూడా మనకి అలాగే వస్తుంది. ఎండింగ్ వరకు కూడా మనకి షేడెడ్ లో సేమ్ ఇక్కడికి వచ్చేకాడికి రెడ్ కలర్ పైన ఇంకా చాలా అందంగా మనకి ఎలివేట్ అవుతుంది అనమాట. ఆ సేమ్ బోర్డర్ అనేది 2 బ్లౌజ్ ఇచ్చామన్నమాట. ఈ సారీ ఒకటి వచ్చేకాడికి రా సిల్క్ తో బ్లౌజ్ ఉంటుంది, రెడ్ కలర్ రా సిల్క్ తో బ్లౌజ్, సేమ్ అదే బోర్డర్ హ్యాండ్స్ కి తీసుకున్నాం. ఇంకో బ్లౌజ్ వచ్చేకాడికి చాలా అందంగా ఒక డిజైనర్ గా మనం బ్లౌజ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బోర్డర్ లో ఏదైతే గ్రీన్ గోల్డ్ బ్లాక్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారో సేమ్ అదే టైప్ లో ఉంటుంది. సేమ్ అదే విధంగా తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అంతే అందంగా మనం ఈ బ్లౌజ్ క్రియేట్ చేసుకున్నామండి. బాగుంటుంది సారీ. ఈ సారీ కాస్ట్, ఈ బ్లౌజ్ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1680 రూపీస్ కే వస్తుందండి. 1680 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఒక డిజైనర్ గా మనం శారీ అనేది క్రియేట్ చేసాము. మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్ లాగా మనం ప్యూర్ సిల్క్ కోటా పట్టు డిజైన్ అనేది ప్యూర్ సిల్క్ కోటా అని మనం క్రియేట్ చేసుకున్నామండి. పైన బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా బేబీ పింక్ తీసుకున్నాం. బేబీ పింక్ లో సిల్వర్ తో మనం చాలా లెంతీగా బోర్డర్ అనేది మనం సిల్వర్ జరీతో ఇచ్చాం. సిల్వర్ జరీతో లెంతీగా బోర్డర్స్, ఇంకొక బోర్డర్ కూడా మనం గోల్డ్ కలర్ తో చక్కగా ఒక చిన్న స్మాల్ సైజ్ తో మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి చాలా అందంగా ఒక లెక్స్ గ్రీన్ కాంబినేషన్ మనం ప్యూర్ సిల్క్ కోటా షేడెడ్ తీసుకున్నామండి. తర్వాత వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్ తర్వాత అంతా కూడా మంచిగా మనం ఒక ఆఫ్ వైట్ షేడెడ్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఇక్కడికి ఆఫ్ వైట్ వచ్చింది కాబట్టి చాలా అందంగా చాలా సోబర్ గా మనం ఈ ఆఫ్ వైట్ పైన అంతా కూడా ఒక బ్రష్ ప్రింట్ లాగా మనం అందంగా మనం ఒక డిజైన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి ఒక పింక్ కలర్ తో కూడా ఒక లీఫ్ అనేది చాలా చక్కగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఈ ప్యూర్ సిల్క్ కోటా పట్టు పైన మనం క్రియేట్ చేసాం అనమాట. శారీ పైన ఉన్నట్టుగానే సేమ్ బే పింక్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం చాలా అందమైన బోర్డర్స్ కూడా మనం కింద వైపు కూడా మనం తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ సిల్క్ కోటా పట్టు అనమాట. పళ్ళు దగ్గర మాత్రం మనం చక్కగా మనం ఒక ఏదైతే కింద బోర్డర్ లో ఉందో ఆ డిజైన్ అనేది మనం ఇక్కడ ప్రింటింగ్ అనేది మనం అందంగా చక్కగా మనం హైలైట్ చేసుకున్నామండి. హైలైట్ చేస్తూ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో కూడా మనం పళ్ళు దగ్గర కూడా లైన్స్ హ్యాంగ్ అయ్యే దగ్గర తీసుకున్నాం. ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ కూడా మనం చాలా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి. మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ మనం చక్కగా అందంగా మనం బ్లౌజ్ కూడా క్రియేట్ చేసాము. పైన ఉన్నట్టు సేమ్ 2 సైడ్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ బేబీ పింక్ తో బోర్డర్ అనేది కూడా మనం అంటే ఈ పైన బోర్డర్ లో ఎక్కువ మనకి సిల్వర్ కలర్ కనిపిస్తుంది, కింద బోర్డర్ లో వచ్చేసరికి సేమ్ ప్లేస్ లో మనకి గోల్డ్ కలర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2850 రూపీస్ పడుతుంది. 2850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి సిల్క్ కోటాలోనే వెరైటీ అండి. బాగుంటుంది. ఒక మంచి మెరూన్ కలర్ తీసుకున్నాం. మెరూన్ కలర్ కి పళ్ళులో అంతా కూడా మనం ఏంటంటే ఒక జూట్ లాగా మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం. వీట్ కలర్ కాంబినేషన్స్ పైన అంతా కూడా పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ తో మనం చక్కగా ఒక గులాబీ ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తామండి. ఒక హాఫ్ మీటర్ లాగా. తర్వాత వచ్చేకాడికి ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తీసుకుని ఇక్కడ వచ్చేకాడికి వీట్ కలర్ కాంబినేషన్స్ ఆ డైమండ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. శారీ అంతా కూడా చక్కగా ఒక రోజా ఫ్లవర్స్ తోనే మనం శారీ అంతా కూడా చాలా అందంగా ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామండి. శారీ వచ్చేకాడికి మెరూన్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం పింక్ అండ్ లెమన్ ఎల్లో అండ్ గ్రే కలర్, లైట్ అండ్ డార్క్ గ్రే కలర్, పింక్ కలర్, ఇట్లా చక్కగా మనం ఒక ఫ్లోరల్ ప్రింట్ అనేది మనం షేడెడ్ లో మనం చక్కగా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అదే విధంగా ఆ లీఫ్ అనేది కూడా మనం ఆ షేడెడ్ తో మంచి పిస్తా గ్రీన్ అండ్ వీట్ కలర్ అండ్ మన గ్రే కలర్ కాంబినేషన్స్ ఆ లీఫ్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకున్నామండి. పైన వచ్చేకాడికి రెడ్ కలర్, మెరూన్ కలర్ తో ఒక బోర్డర్ అనేది ఉంటుంది. చక్కగా మనకి ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చాం. అదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ వస్తుంది. బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి కోటా సిల్క్ అనమాట. సిల్క్ కోటా అంటాము. చక్కగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి. పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోనే చక్కగా లైన్స్, కాబట్టి పింక్ కలర్ తోనే మనం చాలా అందంగా ఒక లైన్స్ లాగా మనం బ్లౌజ్ తో మనం క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకి శాంపిల్ కి మన షోలో కొన్ని మాత్రమే మనం చూపిస్తున్నాము. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా బ్రైడల్ కలెక్షన్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకుందాం. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 500 రూపీసే పడుతుందండి. వావ్, చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 500 రూపీస్కి కలర్ఫుల్ సారీ అనేది అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్